అందరికీ నమస్కారం. ఇవాళ కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో మంత్రి లోకేష్ గారు మాట్లాడుతూ 6 శాసనాలను ఆయన ప్రవేశపెట్టారు. తప్పకుండా 6 శాసనాలను కూడా అమలుపరుస్తామన్నట్టుగానే వారు మాట్లాడటం జరిగింది. అవి చాలా బాగున్నాయి. ఒక్కసారి చూద్దామండి అవేంటిని. నెంబర్ 1, తెలుగు జాతి విశ్వఖ్యాతి. అంటే తెలుగు సంస్కృతిని, వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాన్ని బట్టి ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకోవాలి. ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఇంత డెవలప్ అయిందా, ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్ప నిర్మాణాలు, ఇన్ని ఫ్యాక్టరీలు, ఇన్ని పరిశ్రమలు వచ్చాయా అని చూసి పొంగిపోవాలన్నది ఆయన ఫస్ట్ పాయింట్. రెండోది యువగళం. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన అవకాశాలు, పారిశ్రామికంగా వాళ్ళు ఏమైనా ఎదగాలనుకుంటే దానికి తగిన సపోర్టు ఇవన్నీ ఇవ్వడం అనేది రెండోది. మూడోది స్త్రీ శక్తి, మహిళా సాధికారతని గౌరవంగా ప్రోత్సహించడం ఆయన పాయింట్. మరి ఒక సామెత ఉంది, స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో దేవతలు అక్కడ పూజించబడతారు. కాబట్టి స్త్రీలను గౌరవించుకోవడం మన ధర్మం, మన సాంప్రదాయం. దాంట్లో ఆయన బాధపడుతూ కూడా చెప్పారు, నిండు అసెంబ్లీలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మహిళల గురించి చిన్న చూపుగా హేళనగా మాట్లాడడం అనేది చాలా తప్పు అనేది మాట్లాడారు. నిజంగా కూడా గత 5 ఏళ్ళలో అదే జరిగిందండి. మహిళల పట్ల గౌరవం లేదు, ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇదైతే తప్పండి. మన స్త్రీలను మనమే గౌరవించుకోవాలి. తర్వాత 4వ పాయింట్ వచ్చేసి పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్. అంటే సామాజిక న్యాయం కోసం అందరికీ న్యాయం జరగాలి, పేదల ఉన్నతి కోసం సామాజిక న్యాయం జరగాలి అనేది వారి పాయింట్. 5వది వచ్చేసి ముఖ్యంగా అన్నదాతకు అండగా ఉండాలి. మరి నిజంగా అండి మన రాష్ట్రంలో కావాల్సినంత బంగారం లాంటి పొలం ఉంది. మంచిగా పంటలకు కావాల్సిన బీమా కానివ్వండి, సాయం కానీ చేసి రైతులకు ప్రోత్సాహం అందించగలిగితే, రైతులు బ్రహ్మాండంగా బాగుపడగలిగితే ఈ రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. అన్నదాత ఎప్పుడైతే సుఖంగా ఉంటాడో రాష్ట్రం కూడా పచ్చగా ఉంటుంది. ఇక ఆఖరి పాయింట్ వచ్చేసి కార్యకర్తే అధినేత. ఇదండి బ్రహ్మాండమైన పాయింట్. అంటే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలందరూ కూడా పార్టీలో ఒక కీలకమైన పొజిషన్లో ఉన్నట్టుగానే ఫీల్ కావాలి. మీరు మాకేం అందట్లేదు, పార్టీని నమ్ముకుని ఉపయోగం ఏంది, ఇలా కాకుండా మీరే అధినేత, యు ఆర్ ద బాస్ అనేది చెప్పకనే చెప్పాడు. మరి ముఖ్యంగా ఇంకో పాయింట్ కూడా చూసుకుంటే అండి, మన మన దేశంలోనే కాదు ఎక్కడ కూడా నాకు తెలిసి పార్టీ సభ్యత్వం ఇచ్చి, అంటే కేవలం తక్కువ రూపాయలకి, అంటే 100 రూపాయలకే పార్టీ సభ్యత్వం ఇచ్చి ఏదైనా రిస్క్ జరిగితే, అనుకోకుండా రిస్క్ జరిగితే ఆ కుటుంబానికి 5 లక్షల వరకు బీమా డబ్బులు ఇవ్వడం అనేది దాదాపుగా ఏ పార్టీలో లేదు. అంటే కార్యకర్తల మీద అంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉంది తెలుగుదేశం పార్టీ. మరి ఇవాళ 43 సంవత్సరాలు స్థాపించిన ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఆనందంగా ఉండాలి. మరి ముఖ్యంగా లోకేష్ గారు మీరు తీసుకొచ్చిన ఈ 6 శాసనాలు మరి చాలా బాగున్నాయి. వీటిని వీలైనంత త్వరగా అమలుపరుస్తూ పార్టీని నమ్ముకున్న అందరికీ కేడర్కి కూడా మీరు ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తారని చెప్పేసి ముఖ్యంగా మీకు ప్రజలందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం.